ఇక జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రతి ఒక్కరూ లాభపడుతున్నారన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్లలో పర్యటించిన ఆయన కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ అమలుపై పలు షాపులను సందర్శించి ఫీడ్బ్యాక్ తెలుసుకున్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల వ్యాపారస్తులే కాకుండా సామాన్య ప్రజలు కూడా లాభపడుతున్నారని చెప్పారు. షాపుల యజమానులు జీఎస్టీ తగ్గించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ తగ్గించడం వల్ల తగ్గిన ధరలను బట్టి వ్యాపారం పెరుగుతుందని, ప్రతి సామాన్యుడు దీన్ని ఆస్వాదిస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వాళ్ళు దేశాన్ని ముక్కలు చేయాలి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, కులాలు, మతాల పేరు మీద డివైడ్ చేయాలి. తమిళ వాళ్ళు అంటారు మాకు వేరే దేశం కావాలి, ఇక్కడ మారోడోళ్ళని వెళ్ళిపోమని. అక్కడ ఇవన్నీ ఈ శక్తులు ఇప్పుడు ప్రచారం ఏం చేస్తారు. అట్లా కాంగ్రెస్ ముఖ్య పాత్ర, అది రాహుల్ గాంధీ ముఖ్య పాత్ర. ఇప్పుడు ఏం ప్రచారం చేస్తున్నారంటే నార్త్ ఇండియాలో తినే రొట్టెల మీద ఏమో మీరు జీఎస్టీ తీసేసి సున్నా చేసిండ్రు, కానీ సౌత్ ఇండియాలో తినే ఇడ్లీ వడాల మీద జీఎస్టీ పెట్టారు. అచ్చి అవతారం దుష్ప్రచారం. మీరు ఎక్కడన్నా హోటల్కు హైదరాబాద్లో ఎక్కడన్నా ఒక రొట్టె ఆర్డర్ అయ్యింది, ఒక ఇడ్లీ ఆర్డర్ అయ్యింది, ఎంత ఉంటుంది? సున్నా ఉంటుంది జీఎస్టీ. కానీ ఒక దుకాణం పోయి ఏమైనా తిండి వస్తువు, చిప్స్ ప్యాకెటో లేకుంటే బిస్కెట్ ప్యాకెటో లేకుంటే ఇవాళ రేపు రొట్టెలు కూడా ప్యాకెట్లు వస్తున్నాయి. ప్యాకేజ్ ఫుడ్స్ అన్నిటి మీద 5%. ఒకవేళ ఎవరైనా ఇడ్లీలు ప్యాక్ చేస్తారా? ప్యాకేజ్ ఇడ్లీ ప్యాక్ చేస్తే ఖరాబ్ అయిపోతుంది. ప్యాకేజ్ ఇడ్లీ ఉంటే అంతే ఉంటుంది. ప్యాకేజ్ ఇడ్లీ ఏ పిచ్చోళ్ళు చేయరు, ప్యాకేజ్ వడాలు ఏవో చేయరు. కానీ సౌత్ ఇండియాలో అరటి పండ్ల చిప్స్ చేస్తారు, ఇక్కడ అరటికాయల చిప్స్, దాని మీద కూడా అంతే. అంటే సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా తినే వస్తువులు నార్త్ ఇండియా తినే సేమ్ చేస్తారు. కానీ ఈ దేశాన్ని తుప్పే గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళు నార్త్ ఇండియా ఒకటి